Hello everyone, welcome back to my channel Karthika. It's నేను మీ కార్తిక. This is the part 2 of the interview. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం? రవి తెలుగు ట్రావెలర్ రవి ప్రభు గారిని, హూ ట్రావెల్డ్ 186 కంట్రీస్ టిల్ నౌ. ఇంకా 9 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా తొందరలో అయిపోతాయి. సో ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మనం చాలా క్వశ్చన్స్ అడిగేసి మనకి తెలియని విషయాలు ఎన్నో నేర్చేసుకుందాం. సో పార్ట్ 1 కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. దిస్ ఈస్ ద పార్ట్ 2 అండ్ ఈ పార్ట్లో కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేనైతే నాకు తెలియని ప్లేసెస్ గురించి ఎన్నో తెలుసుకున్నాను. సో మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ కార్తిక. సో అమేజింగ్ సెషన్ ఇవాళ. టైం తీసుకొని ఇంటర్వ్యూ చేసినందుకు, ఇంటరాక్ట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో చూస్తున్న అందరికీ మేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎంతోమంది ఉన్నారు, ఫీమేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎక్కువ లేరు. కాబట్టి మీరు అందరూ కార్తికాని సపోర్ట్ చేస్తారని. తను ఆల్రెడీ 26 కంట్రీస్ వెళ్ళింది. అంటే మేల్ ట్రావెల్ బ్లాగర్స్ ఎలాగ ఇమోట్ చేస్తారో, ఎలాగ ప్లేస్కి కనెక్ట్ అవుతారో మీరు ఆల్రెడీ చాలామంది ఉన్నాం కాబట్టి మీరు తెలుసుకోవచ్చు. ఒక ఫీమేల్ వ్లాగర్ ఎలాగ కనెక్ట్ అవుతారు ప్లేసులకి, వరల్డ్ ట్రావెల్కి, మీరు కార్తిక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆవిడ వీడియోని చూసి సపోర్ట్ చేయండి. నేను రవి తెలుగు ట్రావెలర్, కార్తిక ఛానల్లో, కార్తిక యూట్యూబ్. సో మీరు సపోర్ట్ చేస్తారని, ఈ ఇంటరాక్టివ్ సెషన్ మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఇలాంటి సెషన్స్ ఇంకా కావాలంటే కార్తికాని సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా వేరే ట్రావెల్ వ్లాగర్స్తో కూడా ఇలా ఇంటరాక్టివ్ సెషన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సోల్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సోలో ఏంటంటే అడ్వాంటేజ్, డిఎంజీ టూర్ తీసుకోవచ్చు. నార్త్ కొరియా బోర్డర్కి వెళ్ళొచ్చు. ఒక బిల్డింగ్ ఉంటుంది, హాఫ్ సౌత్ కొరియా హాఫ్ నార్త్ కొరియా. ఈవినింగ్స్ సౌత్ కొరియన్స్ కి వెళ్ళనిస్తారు. సో మన శాటిలైట్ ఫోన్ కానీ జీపీఎస్ కానీ ఫోన్ కానీ పెడితే యూఆర్ ఇన్ నార్త్ కొరియా. అదొక అడ్వాంటేజ్. బట్ జపాన్ ఇస్ అమేజింగ్, నో కంపారిజన్. అంత క్లీన్ కంట్రీ వరల్డ్ లో నేను ఎప్పుడు చూడలే. అంత ఇంపెక్కబుల్, అంత అంత స్పాట్లెస్. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఈజీ. అంటే జపనీస్ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా, బికాజ్ ఇట్స్ హైలీ డెవలప్డ్ కంట్రీ కదా, సో ఇట్స్ ఈజీ టు మేనేజ్ థింగ్స్ అండ్ గో అరౌండ్ అండ్ స్టఫ్ లైక్ దట్. అది జపాన్ వెళ్ళటానికి నాకైతే వీసా అవసరం లేదు కాబట్టి నాకు తెలియదు. నాకైతే పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోవడమే. జపాన్ వీసా అయ్యా, చాలా మంది ఇండియన్స్ వెళ్ళి ఉన్నారు, హిందీలో బ్లాగర్స్ వెళ్ళి ఉన్నారు. సో ఐమ్ షూర్ యూ కెన్ గెట్ వీసా. సో అంత కష్టమే ఉండదు. ఇప్పుడు మీరు యూరోప్ అన్ని తిరిగారు కదా, మీరు అప్లై చేస్తే వీసా ఈజీగా వచ్చేస్తుంది. పాస్పోర్ట్ లో చూస్తారు కదా స్టాంప్స్. యా సో టోక్యో ఫర్ మీ. టోక్యో, యా. చైతు ఈజ్ ఆస్కింగ్, రవి గారు మీకు నచ్చిన కంట్రీ కల్చర్ ఏంటి ఆఫ్టర్ ఇండియా? మ్యాన్, ఎవ్రీ కల్చర్ ఇస్ యూనిక్. ఇట్స్ అ వెరీ హార్డ్ క్వశ్చన్ టు ఆస్క్. అన్ని కల్చర్ అంటే ఎలా అంటే, మనం 2-3 చూస్తే ఏదో అనుకుంటాం, ఇది బాగుంది అది బాగాలేదని. కానీ ప్రపంచం అంతా చూసినప్పుడు మనకి అన్ని కంట్రీస్ ఆ కల్చర్ ని అడాప్ట్ అవడం, కోరిలేట్ చేయగలిగే కెపాసిటీ అయితే పెరుగుతుంది. సో ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ థింక్ కల్చర్ ఇస్ డిఫరెంట్, బట్ ఇట్స్ యూనిక్ టు దట్ పర్టికులర్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ ఆల్వేస్ అ ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్. కల్చర్ ని చూసి ఈ కల్చర్ బాగుంది బాగాలేదని మనం చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణలో ఒకలా తింటారు, ఆంధ్రాలో ఒకలా తింటారు. ఆంధ్రాలో వచ్చి ఏంటి ఇలా తింటున్నారు అనిపిస్తుంది, తెలంగాణ వచ్చి ఏంటి ఇలా తిన్నారు. బట్ ఇట్స్ యూనిక్ టు దెమ్, రైట్? సో యాజ్ అ ట్రావెలర్ యూ లెర్న్ హౌ టు కాంప్రహెండ్ అండ్ డిసర్న్ దిస్ ఫైన్ రియాలిటీస్. సో అది. సో కల్చర్ క్వశ్చన్, ఎవ్రీ కల్చర్ ఇస్ అమేజింగ్. నేను ఈజీ పాత్ ఆన్సర్ కి కాదు, ఇట్స్ ఆనెస్ట్ ఒపీనియన్. యా, ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే ఎవ్రీ కల్చర్, ఈవెన్ ఇండియాలోనే ఇన్ని డిఫరెంట్ కల్చర్స్ చూస్తుంటాం. సో ఇట్స్ ఎవ్రీ కల్చర్ ఇస్ డిఫరెంట్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ కల్చర్ ఆల్సో. 100%. Praveen Neranki is asking, it would be helpful if you could share budget required to travel a good bunch of countries, keeping the economical group in mind. Yeah, very true. But here is my situation. నేను ట్రావెల్ చేసేది యూఎస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బడ్జెట్ చేశాను అనుకోండి, తెలుగులో వ్లాగ్ చేసి, హే నా ఫ్లైట్ $1,200 అయింది, 90,000 అని. బట్ దట్ డస్ నాట్ అప్లై టు యూ గైస్, రైట్? అంటే యూఎస్ లో ఉన్న ట్రావెలర్స్ కి అప్లై అవుతుంది. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ అ గ్రాండియోస్ గ్రూప్, అంటే ఒక తెలుగు గ్రూప్, మెయిన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియాలో గ్రూప్ కి నా బడ్జెట్ డీటెయిల్స్ మీకు వర్తించవు. దట్స్ వన్ ప్రైమరీ రీజన్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ బడ్జెట్.
ఎందుకంటే నేను ఇక్కడి నుంచి జద్దా వెళ్ళాలంటే నాకు ₹1,00,000 అవుతుంది రౌండ్ ట్రిప్ టికెట్. మీరు ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి జద్దా వెళ్ళాలంటే 10,000 అవుతుంది రౌండ్ ట్రిప్. సో నా బడ్జెట్ ఎలా ఇస్తాను? నేను కూడా హైదరాబాద్ నుంచో వైజాగ్ నుంచో ట్రావెల్ చేస్తే దెన్ ఐ కెన్ డూ ద బడ్జెట్. తర్వాత బడ్జెట్ అంటే నేను బ్యాక్ ప్యాక్ ట్రావెలర్ కాదు. నేను యూజువల్ గా ఒక హోటల్లోని ఒక ఎక్విప్ జిమ్ అవన్నీ ఉన్నవి తీసుకుంటాను. యూజువల్ గా దే టెన్ టు బి ఎక్స్పెన్సివ్. సో నేను అందరికి భయపెట్టడం ఇష్టం లేదు ఎంత అవుతుందా ఒక ట్రావెల్ కి అని. ఎందుకంటే ఐఎమ్ నాట్ రియలీ అ బడ్జెట్ ట్రావెలర్. మేబీ ఐ స్టార్ట్ బడ్జెట్ ట్రావెలింగ్. సో అందుకని దట్స్ ఓన్లీ రీజన్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ బడ్జెట్. హోప్ యూ అండర్స్టాండ్. Yeah. Santu is saying traveling కోసం బుక్ రాయొచ్చు కదా సార్. ట్రావెలింగ్ కోసం బుక్ ఎక్కడ టైం బాస్ వేద్దాం. ఇప్పుడు ముసలైపోయాక ఏం పని లేకపోతే కూర్చొని పుస్తకాలు రాయొచ్చు. ఒక బ్లాగ్ రిపోర్ట్ ఒక కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్సర్ గా తీసుకున్నారు. 5 బ్లాగ్స్ చేయాలి. ఒక బ్లాగ్ చేయడానికే టైం ఉండట్లేదు. నిన్న రాత్రి కోపెన్ హ్యాగన్ మీద ఒక ఓన్లీ 15 లైన్స్ రాయాలి. ఫోటో బ్లాగ్. దానికే టైం దొరకట్లేదు. మొత్తానికి రాస్తున్నా. నిన్న కోపెన్ హ్యాగన్ గురించి రాశాను ఒకటి. నెక్స్ట్ సంట్రీని గురించి రాయాలి ఒకటి. ఇటు తెలుగు బ్లాగ్స్ చేయాలి, వర్క్ చేయాలి, జిమ్ వెళ్ళాలి, సైక్లింగ్ చేయాలి. ఎక్కడ టైం ఉంటుంది? అది ఛాలెంజ్. తప్పకుండా చేస్తాను విత్ టైం. ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాం కదా. వ్లాగ్స్ అంటే ఆ పిక్చర్ ఇస్ వర్త్ 1,000 words, బట్ ఆ వీడియో ఇస్ వర్త్ 1,000,000 words కదా. సో మనం వ్లాగ్స్ ఆల్రెడీ చేసినప్పుడు ఇంకా బుక్ ఎవరు చదువుతారు అని అదొక ఒపీనియన్. బట్ వై నాట్? That's true. Bhargav is asking, which is the country you visited with less expenses and meanwhile the most expenses you spent? మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ అన్ని సౌత్ పెసిఫిక్ లో ఉన్నాయి. ఓకే, సౌత్ పెసిఫిక్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వనువాటు, సామోవా, తర్వాత కిరిబాటి, ఇవన్నీ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే నేను యుఎస్ లో ఉన్నాను. యుఎస్ నుండి న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ నుంచి ఫీజీ వెళ్ళి, ఫీజీ నుంచి ఓన్లీ వీక్ కి ఒక ప్లేన్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఒక్కసారి ఆ కంట్రీ రీచ్ అయ్యాక ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, కానీ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ దేర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అప్రాక్సిమేట్ గా ఒక పలావ్ అని ఒక కంట్రీ ఉంది, అక్కడికి వెళ్ళాక $4,000 అయింది. $4,000 అంటే ₹3,00,000 జస్ట్ ఫర్ ద ఫ్లైట్ టికెట్. అర్థమైందా? సో ఇవన్నీ రిమోట్ ప్లేసెస్ కాబట్టి దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ చీపెస్ట్ కంట్రీ ఏంటంటే భూటాన్. ఆఫ్ కోర్స్ మీకు వీసా అక్కర్లేదు. ఇండియాలో ఉంటే ఆంధ్ర తెలంగాణలో అందరూ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. కలకత్తా వెళ్ళి, కలకత్తా నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని జల్పైగురి వెళ్ళి, అంటే సెకండ్ క్లాస్ ట్రైన్ ఎంత అవుతుంది ముందే బుక్ చేసుకుంటే స్లీపర్, కలకత్తా ఒక $300-400, అక్కడి నుంచి $300-400 $600. భూటాన్ కి బస్ ఒక $150 ఉంటుంది. $1,000 ఈచ్ వే లో భూటాన్ వెళ్ళిపోవచ్చు కావాలంటే. సో ట్రావెల్ డజంట్ హ్యావ్ టు బి ఎక్స్పెన్సివ్. మీకు టైం ఉండాలి, మెథాడికల్ గా థింక్ చేసే కెపాసిటీ ఉంటే వెరీ వెరీ చీప్ టు గో టు భూటాన్. శ్రీలంక అంటే అట్లీస్ట్ ఫ్లైట్ తీసుకోవాలి. భూటాన్ అయితే ఫ్లైట్ కూడా అక్కర్లే కదా, అంత ల్యాండ్ ట్రావెల్ వెళ్ళిపోవచ్చు. $1,000 ఈచ్ వే. అక్కడ ప్రైసెస్ అన్ని ఇండియా ప్రైసెస్. అంటే అక్కడ కరెన్సీ గుల్ట్రమ్, ఇండియన్ రూపీ, బోత్ ఆర్ ద సేమ్ వాల్యూ. గుల్ట్రమ్ ఇచ్చుకోవచ్చు, ఇండియన్ రూపీస్ కన్వర్షన్ చేయక్కర్లేదు, మార్చక్కర్లేదు, ఇండియన్ ఫోన్స్ వర్క్, అంత సీమ్లెస్ ట్రావెల్ అండ్ సంథింగ్ సో ఎక్సాటిక్ అండ్ డిఫరెంట్. సో నన్ను అడిగితే ట్రావెల్ అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఏదైనా మంచి చూడాలంటే మీరు ₹1,00,000, $50,00,000, $40,000, $50,000, $60,000 బడ్జెట్ అవసరం లేదు. 5,000 కాదు, కొంచెం బ్రాడ్, ₹10,000 భూటాన్ వెళ్ళి వచ్చేసి టైం ఉంటుంది. అండ్ సంథింగ్ వెరీ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్. అంటే ఏదో వెళ్ళి ఇదే చూసాం కదా మన ఊర్లోనే ఉంది కదా అనుకోకుండా సంథింగ్ డిఫరెంట్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు 10,000లోని భూటాన్ వెళ్ళి వచ్చేయచ్చు. Yeah, again that depends on the country to country. ఇది యూనిక్ ఎక్స్పీరియన్స్ కదా. 10,000లోని యూ సీ సంథింగ్ దట్ సో డిఫరెంట్ దెన్ ఇండియా. అంటే లాంగ్వేజ్ కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ, బ్యూటీ కానీ, కల్చర్ కానీ, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఫర్ $10,000. వై నాట్? కాకపోతే సెకండ్ క్లాస్ ట్రైన్ లో వెళ్ళాలి, ఇవన్నీ మళ్ళీ ఏసీ కంపార్ట్మెంట్, ఫస్ట్ ఏసీ ప్లేన్, అవన్నీ అంటే ఎక్కువ అవుతుంది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫీజిబుల్ టు డూ దిస్ ట్రిప్ ఇన్ $10,000. అది. హోప్ ఐ ఆన్సర్డ్ ద క్వశ్చన్. భార్గవినా అడిగింది? Vinod, one question I'll take. Vinod is asking, Rajab, what are the unique places to visit in US or Canada? Unique places, so many, man. But I'll tell you of a place in USA that nobody must have heard of. Okay, New Mexico loni White Sands Desert. ఇప్పుడు దాకా ఎవరి గురించి అర్థమైంది. సో వైట్ శాండ్స్ డెజర్ట్ ఏంటంటే ఎల్ పాసో,
టెక్సస్ లో ఒక ఊరు ఎల్పాస్ వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి. అంటే గ్రాండ్ క్యానియన్ నేను చెప్పొచ్చు, అందరూ చూస్తుంటారు. యాంట్లోప్ క్యానియన్, హార్స్ షూ క్యానియన్ ఇవందరూ చూసేసి ఉంటారు కదా. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ నో బడీ హాస్ హర్డ్ ఆఫ్. ఈ వైట్ శాండ్స్ మాన్యుమెంట్ నెవాడాలో కాదు, న్యూ మెక్సికో స్టేట్ లో, ఈ న్యూ మెక్సికో స్టేట్ లో ఉన్న వైట్ శాండ్స్ మాన్యుమెంట్, వైట్ టాల్కమ్ పౌడర్ లాగా శాండ్, రెగ్యులర్ డెజర్ట్ కాదు, yellowish వైట్ శాండ్. అసలు ఇప్పుడు ఇది అయిపోయాక మీరు గూగుల్ వెళ్ళి చూడండి, వైట్ శాండ్స్ మాన్యుమెంట్ ఇన్ న్యూ మెక్సికో. సో దట్ వుడ్ బి సంథింగ్ యూనిక్. చాలా మంది వినుండ్రు అని అందుకు చెప్తున్నా. ఇది కెనడాలోని నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే, అందరూ టొరంటో వెళ్ళిపోతారు, మాంట్రియల్ వెళ్ళిపోతారు, క్యూబెక్ వెళ్ళిపోతారు అని. నాకు నచ్చిన ప్లేస్ క్యాల్గరీ. క్యాల్గరీ నుంచి నేను క్యాల్గరీ ఫ్లై అయ్యి ఒక కార్ రెంట్ చేసుకొని, ఇట్స్ ఓన్లీ 1.5 hour 2 hour డ్రైవ్, 150 kilometers అనుకుంటాను, కరెక్ట్ గా 170 kilometers అనుకుంటా. బాన్ఫ్ నేషనల్ పార్క్. ఆ బాన్ఫ్ నేషనల్ పార్క్ లో లేక్ లూయి, లేక్ మొరేన్ అని ఉంటాయి, 2 లేక్స్. అది చూస్తే మీకు స్విట్జర్లాండ్ పనికిరాదు, పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ పనికిరాదు, కాశ్మీర్ పనికిరాదు. ఇట్స్ దట్ బ్యూటిఫుల్. ఓకే, సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పీపుల్ లివింగ్ ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్, కెనడాలోని క్యాల్గరీ. ఓకే, క్యాల్గరీలో బాన్ఫ్ నేషనల్ పార్క్ అవుట్ స్టాండింగ్, నో వర్డ్స్. ఆల్బర్టా స్టేట్ లో ఉంది. సో ఐ ఆన్సర్ ద క్వశ్చన్, ఐ హోప్, ఫర్ యుఎస్ అండ్ యూకే, యుఎస్ అండ్ కెనడా. Okay. So I'll come back to this question. So నా question లోకి వెళ్ళిపోతాం. I saw in one of the video that మీరు మొత్తం mugs అని చూపించారు కదా. You have collected like almost more than 100+ mugs from different countries. Apart from that, any coins, currencies ఇవన్నీ కలెక్ట్ చేశారు? నా బ్యాగ్ ఓపెన్ చేస్తే మొన్న అన్ని కలెక్ట్ చేసి సరదా. ఎప్పుడు ఏదైనా ఏంటంటే కొత్తలో ముచ్చట్లు ఉంటాయి. ఒక 2-4 కంట్రీలు వెళ్ళినప్పుడు, 5 కంట్రీలు ఇది చేద్దాం అని. ఇలా సీజన్ ట్రావెలర్ అయిపోయి బియాండ్ మై ఇమాజినేషన్ అనుకో. అంటే నిజంగా చెప్తున్నాను, నో ఎగ్జాజరేషన్. ఇవాళ అనుకుని రేపు టికెట్ బుక్ చేసి ప్యారిస్ వెళ్ళిపోయిన టైంలు, లేదా ఫ్లోరెన్స్ లో, అంటే ఏదో నా ఫ్రెండ్ కి జోక్ చేసామంట, నాకు మంచి కాఫీ తాగాలనుంది ఇటలీలోని, ఫ్లోరెన్స్ వెళ్ళి తాగుతాను, సినిమాలో చూపినట్టు. నిజంగానే ఆ వీకెండ్ వెళ్ళి ఇటలీ వెళ్ళి ఫ్లోరెన్స్ లో 3 రోజులు స్పెండ్ చేసి వచ్చేసాను. అది ఎవడని చెప్తే ఎలా ఉంటదంటే, ఇదేదో బాగా కథలు చెప్తారు అనుకుంటాడు. బట్ ఇలాంటివి కొన్ని వేల్లో ఉన్నాయి ఎపిసోడ్స్. సో ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు యాక్టివ్ గా కరెన్సీ కలెక్ట్ చేయట్లేదు. కాకపోతే నా బ్యాగ్స్ అన్ని క్లీన్ చేస్తే ఫోటో పెడతాను యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని. ఇన్ని ఒక thousands of బిల్స్ దొరికాయి. అవన్నీ పెట్టి చూస్తే ఏదో స్విస్ బ్యాంక్ లో ఒక మూటలా ఉందన్నమాట. అవి ఉన్నాయి, కాయిన్స్ ఎన్నో ఉన్నాయి, మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ప్లస్ నా థీమ్ ఏంటంటే, ఒక వ్లాగ్ చేయాలి, హోమ్ టూర్ అంటున్నారు. ఎవ్రీ రూమ్ ఇన్ మై కంట్రీ, ఇన్ మై హౌస్ ఈజ్ థీమ్డ్ ఆఫ్టర్ కంట్రీ. మా ఇంట్లో ఒక ఈజిప్షియన్ రూమ్ ఉంది, ఒక ఆఫ్రికన్ కాంటినెంట్ రూమ్ ఉంది, ఒక ఏషియన్ రూమ్ అంటే అందులో థాయిలాండ్, కంబోడియా అవన్నీ రూమ్ ఉంది, ఒక మొరాకన్ మూవీ థియేటర్ ఉంది, తర్వాత ఒక యూరోపియన్ రూమ్ ఉంది. అలా ఏంటంటే రకరకాల ఆర్టిఫాక్ట్స్, స్టాచ్యూస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మొమెంటోస్ కానీ అలాగా తీసుకొచ్చి పెట్టినవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఒక ఎలిమెంట్ లాగా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మగ్ ఉంది, ఇది మికోనోస్, ఇది పెన్ హోల్డర్ లాగా. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై హౌస్ ఈజ్ రైట్ లిటిల్ కంట్రీ. ఒకవైపు వెళ్తే ఆస్ట్రేలియా ఆర్టిఫాక్ట్స్, ఒకవైపు అలాగా. అదొక ఇంట్రెస్ట్ మాట. అంటే ట్రావెల్ అయిపోయింది అనుకోకుండా, బ్రింగ్ అ పీస్ ఆఫ్ ట్రావెల్ టు యువర్ హోమ్. అది ఐడియా. సో అలా ఉన్నాయి చాలా చాలా, ఒక నాట్ ఈవెన్ హండ్రెడ్స్, మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. ఇదంతా హోమ్ బ్లాగ్ అడుగుతున్నారు, చేయాలా లేదో ఆలోచిస్తున్నా. యూజువల్ గా హోమ్ వీడియోలు అన్ని అమ్మాయిలు చేస్తారు కదా చూపించడానికి, కొంచెం అబ్బాయి చేసి బాగుంటుందో లేదో. బట్ ఐ ట్రై ఇట్ అవుట్. అంటే ట్రావెల్ కదా, ఎన్నో ఒక మాస్టర్స్ అయితే ఒక 50 ఉంటాయి. డిఫరెంట్ కంట్రీ మాస్ 50 ఉన్నాయి. తర్వాత యానిమల్స్ ఉన్నాయి, జిరాఫ్, పెద్ద పెద్ద స్టాచ్యూ జిరాఫ్లు ఉన్నాయి, చిన్న స్టాచ్యూ జిరాఫ్లు ఉన్నాయి, మినియేచర్ జిరాఫ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేయాలో బాగా అర్థం కావట్లేదు. బట్ ఐ డూ ఇట్. ఓకే, యా ష్యూర్. అదే స్టాచ్యూస్ అయితే 4.5 foot హైట్ స్టాచ్యూలు 2-3 ఉన్నాయి. తర్వాత 6 foot జిరాఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకురావడానికి గగనం. కానీ తీసుకొచ్చాను నమీబియా నుంచి జిరాఫ్లు, ఈజిప్ట్ నుంచి, మొరాకో నుంచి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ ఉంటే తీసుకురావచ్చు కదా. సో హోమ్ బ్లాగ్ చేస్తాను. నేను ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కానీ ఒక 20 minutes దాటకుండా కన్సైజ్ గా చేయాలి. ఐ ట్రై. నేను అనుకుంటా మనసులో 50,000 సబ్స్క్రైబర్లు వస్తాయి యూట్యూబ్ లో చేద్దామని. ఇంకా 32 దగ్గర ఉన్నాయి. చూద్దాం, వస్తే the earlier the better. యా వచ్చేస్తారు. ఇంకా మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, లైక్ అంతకు ముందు ఇంగ్లీష్ ఛానల్ ఉండింది అండ్ నౌ తెలుగులో కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు. లైక్ ఇంగ్లీష్ ఛానల్ కూడా ఓన్లీ 6 months old.
ఐ స్టార్టెడ్ ఇట్ ఇన్ 6 జనవరి. months old. 7 months. బట్ యాక్టివ్ కాదు. ఒక పాకిస్తాన్ వీడియోలు 3 పెట్టాను, బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ వీడియోకి 120K, సెకండ్ వీడియోకి 400K. అది సస్టైన్ చేస్తుంటే బాగుండేది. వ్లాగింగ్ కొత్త, టైం పడుతుంది సర్లే అని గివ్ అప్. మళ్ళీ బ్యాక్, బట్ నౌ ఐ గాటన్ బెటర్. కొంచెం ఫాస్ట్ గా చేయగలుగుతున్నాను వ్లాగ్స్. సో యా నేను ఆల్మోస్ట్ ఏంటి 1 year అయింది యాక్చువల్ ఛానల్ స్టార్ట్ చేసి, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో యా. అది యూట్యూబ్ లో మనం అన్ప్రెడిక్టబుల్ అంటే కొన్ని ఛానల్స్ అలా మిలియన్స్ అయిపోయి ఎందుకు వెళ్తాయో అర్థం కాదు. కొన్ని ఛానల్స్ మంచి కాంటెంట్ తోనే ఏడుస్తున్నాయి, ఎందుకో అర్థం కాదు. సో వి డోంట్ అండర్స్టాండ్ లాజిక్, బట్ యు డూ యువర్ డ్యూటీ అంతే కదా. యా దట్ నేనేంటంటే లాస్ట్ ఇయర్ ట్రావెల్ చేసిన అన్ని డే వైజ్ బ్లాగ్స్ చేసుకొని వచ్చానమాట. ఐ హావ్ ఇంకా ఒక 30-40 వీడియోస్ కంటెంట్ ఉంది నా దగ్గర. అవునా? కొత్తగా ఎడిట్ చేసి పెట్టాలంటే కొంచెం మోటివేషన్ రావట్లేదు అనమాట ఈ మధ్య. కొంచెం విల్ చేంజ్ థింగ్స్ ఐ హోప్. కానీ యూ కెన్ గెట్ అ సబ్స్క్రైబర్, బట్ కెన్ యూ సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్ నొక్కేస్తారు, వాళ్ళు చూస్తున్నారా లేదా, యాక్టివ్ గా మీ కాంటెంట్ అంత ఇంప్రెసివ్ గా ఉందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దట్స్ ట్రూ. మెయిన్ పర్పస్ ఏంటంటే ట్రావెలింగ్ గురించి అన్ని అందరికి తెలియవు కదా. సో మీరు ఇట్స్ లైక్ యూఆర్ అంటే ఒక టాప్, యూ హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ బేస్ విత్ యూ. కానీ నాకు తెలియాల్సింది కూడా చాలా ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ కనెక్ట్ విత్ other co-travelers or co-travel YouTubers, so that knowledge sharing ఉంటుంది. ఆల్సో దీని వల్ల ఏంటంటే చాలా మంది లైవ్ జాయిన్ అయ్యి దే ఆస్క్ సమ్ క్వశ్చన్స్, దే నో, దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. వెరీ వెరీ ట్రూ, వెరీ ట్రూ. నిజం, చాలా నిజం. మీరు ఏదైనా డిఫరెంట్ స్టేన్ లో ఉన్నారా, లైక్ ట్రీ టాప్స్, ఇగ్లూ, ఇట్లా? యాక్చువల్లీ వనువాటు వెళ్ళినప్పుడు ట్రీ టాప్ లాడ్జ్ లో ఉన్నాను. ఒక ట్రీ మీద ఒక చిన్న కుటీరం కదా, దాన్ని ఏమంటారు తెలుగు సరి రావట్లేదు, ఒక చిన్న హట్ల. తర్వాత మాల్దీవ్స్ లో ఓవర్ ద వాటర్ బంగ్లో, అంటే మాల్దీవ్స్ లోని లగూన్ లోని నడుచుకొని వెళ్తే నీ డీప్ వాటర్, మన బేస్ అంతా గ్లాస్, రూమ్ ది గ్లాస్, కింద వాటర్, ఫిష్ చూడొచ్చు aquarium లో ఉన్నట్టు. అదొక అమేజింగ్ ఫీలింగ్. స్వీడన్ లోని ఈగ్లూ ఇమిటేషన్ హౌసెస్ ఉంటాయి, అంటే ఈగ్లూ బంగ్లా లాగా, ఐస్ దీంతో అక్కడ ఉన్నాను. యా, చేశాను అలాంటివి చాలా. ఓకే, వన్ మెయిన్ క్వశ్చన్. సో మీ బీయింగ్ అ ఫీమేల్ సోలో ట్రావెలర్, కెన్ యూ సజెస్ట్ సమ్ కంట్రీస్, లైక్ వాట్ డూ యూ థింక్ విచ్ ఆర్ dangerous to travel, and can you say some countries which I should visit? ఇప్పుడు మనం ఇండియన్స్ కాకపోతే మీరు ఫారిన్ కంట్రీస్ లో అడిగితే విమెన్ కి మోస్ట్ డేంజరస్ కంట్రీ ఏంటంటే ఇండియా అని చెప్తారు. ఎందుకంటే ఢిల్లీలో జరిగే రేపులు కానీ ఏదో ఒకటి గ్లోరిఫై అయిపోయి మొత్తం మీడియా వచ్చేసింది కదా. సో అగైన్ ఇట్స్ అ సబ్జెక్టివ్ క్వశ్చన్. ఇప్పుడు నాన్ ఇండియన్స్ కి అడిగితే ఇండియా అన్సేఫ్ ఫర్ విమెన్ అంటారు. ఇట్స్ నాట్ ట్రూ, బట్ వన్ బ్యాడ్ థింగ్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. పాకిస్తాన్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, వెంటనే పాకిస్తాన్ మొత్తం టెర్రరిస్ట్ కంట్రీ అయిపోతుంది. ఆ మనుషులు మనలాంటి వాళ్ళైనా మంచోళ్ళైనా కూడా. సో ఇలాంటి డేంజర్ ఇస్ ఎవ్రీవేర్. ఐ నో మెనీ ఫీమేల్ ట్రావెలర్స్ దట్ ట్రావెల్ ఎవ్రీవేర్ వితౌట్ అ ప్రాబ్లమ్. సో వన్స్ అగైన్ ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్. Okay. But usually all Muslim countries are extremely safe for women. Yeah. Okay. Extremely safe. Saudi Arabia gani, Iran gani. Okay. Very, very, very safe. Usually. Okay. Any hidden gem you felt that okay, the evarki teliyadu but it is wow anedi meer oka place cheptaru indaka. K2 waterfalls, Mount Yasur in Thana, right? తర్వాత నమీబియాలోని, అంటే జనరల్ గా తెలుగు ఆడియన్స్ చెప్తున్నా, సోర్సెస్ ఫ్లై అని డెజర్ట్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. అసలు మార్స్ అంటే ఎవరో మనం సౌదీ అరేబియా పెడితే మార్స్ అన్నారు, నమీబియా వెళ్తే నాకు ఎవరైనా చెప్తే నేను మార్స్ వెళ్ళాను, ఇది మార్స్ కేప్ అంటే నమ్మేయచ్చు. అది రువాండా, విరుంగాలోని, ఎంతమంది వినుంటారు ఇది, 1500 పెట్టి గొరిల్లాస్ది. అన్లెస్ యువర్ ఏస్ ట్రావెలర్ యూ వోంట్ హావ్ హర్డ్ ఆఫ్ ఇట్. ఇలాంటివి హండ్రెడ్స్ ఉన్నాయి. ఒక 4-5 నాకు చెప్పాను కదా యూనిక్ స్పాట్స్. తర్వాత క్రొయేషియా. ఇప్పుడు మీరు యూరోప్ లో ట్రావెల్ చేశారు, ఎంత మీరు యూజువల్ వెళ్ళారు, ప్రాగ్ వెళ్ళారు, ప్యారిస్ వెళ్ళారు, యూ డిడ్ నాట్ కన్సిడర్ క్రొయేషియా. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ దేర్ ఇస్ అ హిడెన్ జెమ్ ఇన్ యూరోప్, ఇట్స్ క్రొయేషియా అండ్ మాంటెనిగ్రో. No, I have been to Croatia too. Yeah. ఎక్కడికి వెళ్ళారు క్రొయేషియాలో? ఏ ఊరు? నేను ప్లిట్విస్
వాటర్ ఇది ఉంది కదా, పిట్విసే వాటర్ ఫాల్. ఇట్స్ నేమ్ ఇస్ నేషనల్ పార్క్, ఫ్లిట్విస్ నేషనల్ పార్క్. ఐ హావ్ అ వ్లాగ్ ఆల్సో. డూబ్రావ్నిక్ వెళ్ళారా? డూబ్రావ్నిక్ బ్రానిక్ అండ్ ఇంకా కొన్ని సిటీస్ ఉన్నాయి కదా కోస్టల్ సైడ్ లో, బట్ అన్ఫార్చునేట్లీ ఐ నీడ్ టు కమ్ బ్యాక్. ఐ కుడెంట్ గో టు ద ట్రిప్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డూబ్రావ్నిక్ వెళ్తే దెర్ ఈస్ నో సిటీ లైక్ డూబ్రావ్నిక్. సౌత్ ఆఫ్ క్రొయేషియాలో డూబ్రావ్నిక్ ఉంది. అక్కడి నుంచి ఒక కార్ రెంట్ చేసుకొని నేను మాంటినిగ్రో కంట్రీ అంతా తిరిగాను. కొటోర్ అని, బుడ్వా అని, పొడ్గోరికా అని, అసలు అనిపిస్తుంది యూరోప్ అన్ని కంట్రీలు ఆల్మోస్ట్ అయిపోయాక అప్పుడు క్రొయేషియా నేను చూసేసుకున్నాను. అప్పుడు అనిపించింది అసలు ఇది ఫస్ట్ నెంబర్ 1 ఉండాలి, కొన్ని అండర్ ద రేడార్ అనమాట. సో ఐమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, మోస్టార్ అని ఒక ఊరు ఉంది బాస్నియాలో, సో బ్యూటిఫుల్. సో డూబ్రావ్నిక్ వెళ్తే ఇవన్నీ ఒక ట్రయాంగిల్ లా చేసేయచ్చు. అందుకే చెప్తున్నా, జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఎవరైనా ట్రావెల్ అంటే యూరోప్ వెళ్దాం అంటే స్విట్జర్లాండ్, ప్యారిస్, లండన్, ఇటలీ యూజువల్ సస్పెక్ట్స్. కానీ ఎవరు క్రొయేషియా కన్సిడర్ చేయరు కదా, అన్లెస్ యూ ట్రావెల్ 10 or 20 or 30. అది నేను చెప్తున్నా, హిడెన్ జెమ్ అని అడిగారు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రొయేషియా. నేను ఎక్కువ వీకెండ్స్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు లాంగ్ ట్రిప్స్ ఉంటే అప్పుడు అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో ఏంటంటే ఐ యూజువల్లీ టుక్ సమ్ జస్ట్ సాటర్డే సండేకి వెళ్ళొచ్చేసేదాన్ని అనమాట. సో అప్పుడు ఏంటంటే ఐ జస్ట్ టేక్ 1 or 2 ప్లేసెస్ అట్లాగా. సో అందుకే నేను ఇటలీ 4 times వెళ్ళాను టు కవర్ కంప్లీట్లీ. స్విట్జర్లాండ్ 3 times వెళ్ళాను టు కవర్ కంప్లీట్లీ. అంటే కంప్లీట్ గా కూడా కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ట్రిప్ కి ఒక 2-3 ప్లేసెస్, నాట్ లైక్ కంప్లీట్ గా. లేకపోతే ఇట్స్ రియల్లీ టఫ్. అన్ని ప్లేసెస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 year అంటే ఇట్స్ రియల్లీ టఫ్. అందులో ఎక్కువ లీవ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. నేనైతే ఎక్కువ పెట్టలేదు. హార్డ్లీ ఐ టుక్ 3 long వెకేషన్స్ ఇన్ బిట్వీన్. అది కూడా 1 week వెకేషన్స్ అట్లా తీసుకుంటా, లేకపోతే ఇంకా వీకెండ్స్ ఎక్కువ. అవునా? అవును, అదేలే, ఇట్స్ నాట్ సో ఈజీ. మిగతా థింగ్స్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే నాట్ అ ఈజీ టాస్క్. దట్స్ ట్రూ. మీరు ఇందాక చెప్పారు కదా ఆన్ ది స్పాట్ లో కూడా వెళ్ళిపోయేదాన్ని, లైక్ వెళ్ళిపోయేవాడిని. ఐ యూస్ టు బుక్, ఈ రోజు బుక్ చేసుకొని రేపు వెళ్ళిపోయా. దట్ కైండ్ ఆఫ్ ఏదో ఫస్ట్ అంటే ఎప్పుడు వెళ్ళని ప్లేస్ కి అలా బుక్ చేసుకొని వెళ్ళిపోయారా? అలా కష్టం కదా, ఎప్పుడు వెళ్ళని ప్లేస్ కి అయితే. లేదు అంటే ఓవర్ నైట్ కాదు, అంటే 3 రోజులు 4 రోజులు అనుకుని వెళ్ళినవి అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఆన్ ద స్పాట్ ఏ ప్లాన్ లేకుండా టికెట్ కొనేసి ప్లేన్ ఎక్కేసినవి అయితే అలా లేదు. కొత్తవి అయితే కొంచెం రీసెర్చ్ చేయాలి కదా, బ్రాండ్ న్యూ. ఇప్పుడు యూరోప్ లో అయితే అసలు నేను రీసెర్చ్ చేయగలను. వెళ్ళిపోయి ఫ్లైట్ తీసుకుని అక్కడ ల్యాండ్ అయ్యి, ఇప్పుడు ఈ రోజులో ఇంత ముందు ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు, యాప్స్ ఉండేవి కాదు. దానికి ఎంతో రీసెర్చ్ చేయాలి, ఎంతో ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఏముంది, ఒక ఫోన్ ఉంటే చాలు కదా, ఫోన్ విత్ వైఫై ఉంటే యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ట్రావెల్ ఇస్ సో ఈజీ నౌ. ఆ 15 years బ్యాక్ ఎంత కష్టపడి ఉన్నాం, మ్యాప్ వేసుకొని జియోగ్రఫిక్ లొకేషన్స్ చూసుకొని రైట్ లెఫ్ట్ రాసుకొని, ఆ థ్రిల్లే బాగుండేది. ఇప్పుడు ఈజీ అయిపోయి ఎంత థ్రిల్ అనిపించలేదు. అంతకు ముందు మ్యాప్ తో చేయాల్సి వచ్చేది కదా, మ్యాప్ వేస్ట్ ఎంత ప్లాన్, కొత్త భయం అటు వెళ్ళి ఇలా చూసుకుని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదో మన ఇంటి నుంచి కిచెన్ నుంచి బాత్రూమ్ వెళ్ళినట్టు అలా అయిపోయింది ట్రావెల్. అందుకే థ్రిల్లింగ్ డెస్టినేషన్ కోసం వెయిటింగ్ మేడం. ఇప్పటిదాకా చూసిన ప్లేసెస్ లో కొన్ని అంటే ఫేమస్ ప్లేసెస్ మీరు ఇప్పుడు కొన్ని చెప్పారు, హిడెన్ జెమ్స్ చెప్పారు. అవి ఇండియా నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోయేది మీ టాప్ 5 అంటే ఇంకా అవుట్ ఆఫ్ 186 ఎవరికి తెలియదు ఒక టాప్ 5 ఇండియా నుంచి దగ్గరలో, అంటే ఎక్కువ టైం. నేను ఇండియాలో లోకల్ బ్లాగ్స్ చూసాను చాలా, తెలుగు, హిందీ. భూటాన్ లో మంచి బ్లాగ్స్ అయితే నేను చూడలేదు. అంటే వెళ్ళినోళ్ళు లేరు అనట్లే, వెళ్ళినోళ్ళు ఉన్నారు, కానీ భూటాన్ నుంచి నాకు మంచి బ్లాగ్స్ కనబడలే. నాకు అర్థం కాదు ఎందుకు భూటాన్ వెళ్ళాలని. ఎందుకంటే చీపెస్ట్ ట్రావెల్ అది భూటాన్. మాల్దీవ్స్ వెళ్తారు జనాలు, మాల్దీవ్స్ కూడా ఎక్కువ మంది లేరు కానీ వెళ్తారు. సో మాల్దీవ్స్ ఈజ్ ఈజీ. అంటే సంథింగ్ సో కాంట్రాస్టింగ్. భూటాన్ లో హిల్స్ అండ్ ల్యాండ్స్కేప్స్ అండ్ మొనాస్ట్రీస్ నుంచి భూటాన్ వెళ్ళి, భూటాన్ నుంచి సంథింగ్ వెరీ డిఫరెంట్ కదా. సారీ, మాల్దీవ్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో మాల్దీవ్స్, భూటాన్ రెండు ఈక్వల్లీ డిఫరెంట్, డయామెట్రికలీ ఆపోజిట్ ల్యాండ్స్కేప్స్, 2 కంట్రీలు. థాయిలాండ్ అందరూ వెళ్ళిపోతారు, దాని గురించి నేను చెప్పక్కర్లే. థాయిలాండ్ వెళ్ళడానికి నేను చెప్తా అంటే ఒక 5 days or 3 days ఎక్స్ట్రా తీసుకొని లావ్, అంటే LAOS, లావోస్ అంటారు ఇండియాలో, దాని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ లావ్, LAO. లావ్ వెళ్ళొచ్చు. అక్కడ లువాంగ్ ప్రభాంగ్ అని ఒక యునెస్కో సిటీ ఉంది, బ్యాంకాక్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్. అక్కడి నుంచే కంబోడియా, యాంకోర్ వాట్ వెళ్ళొచ్చు. సో థాయిలాండ్ ఒకటి సెంటర్ గా బేస్ పెట్టుకుంటే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది బగన్ ఇన్ బర్మా.
ఎవ్వరు కన్సిడర్ చేయరు, నేనే కన్సిడర్ చేయలేదు. థాయిలాండ్ ఒక 20 సార్లు వెళ్ళాక ఒకసారి 3 రోజులు ఓకే ఎక్స్ట్రా మిగిలిపోయింది, 4 రోజులు. సరే 4 రోజులు ఉంది, ఎక్కడికెళ్దాం అంటే అన్ని ప్లేస్లు అయిపోయాయి. సరే బర్మా ట్రై చేద్దాం అని బగాన్ వెళ్ళాను. ఓ మై ఓకే 2000 స్తూపాస్, ఓల్డ్ స్తూపాస్. అది ఒక ఓకే టెంపుల్ మీద వెళ్తే అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ తరకి వెళ్ళిపోకర్లేదు. సో బగాన్ ఈజ్ వన్ హిడెన్ జెమ్. బగాన్ ఇన్ బర్మా, భూటాన్, ఓకే మాల్దీవ్స్, లావ్, కంబోడియా, ఫైవ్ కంట్రీస్. ఓకే ఇండియా నుంచి ఓకే ఈజీగా బడ్జెట్ లో 20,000 30,000 వెళ్ళిపోవచ్చు అన్ని. ఓకే ఇప్పటి వరకు చాలా అడ్వెంచర్స్ చేస్తుంటారు కదా, ఏదైనా యూనో మీకు బాగా థ్రిల్లింగ్ అనిపించిన ద బెస్ట్ అడ్వెంచర్? అదే వాల్కెనో. ఇంకా ఇవన్నీ సిమ్యులేటెడ్ లేకపోతే ఇవన్నీ చూసి ఏంటంటే ఆ రోలర్ కోస్టర్ భయం వేస్తుంది, కానీ మనకు తెలిసి ఏం అవదని. కానీ ఈ వాల్కెనో అంటే న్యాచురల్ ఫినామినా కదా, సో దీనికన్నా థ్రిల్లింగ్ ఇంకేముంటది. అవును వాల్కెనో కుడ్ స్పూ అండ్ బర్స్ట్ ఆల్ ఆఫ్ సడన్, వి డోంట్ నో. ప్లస్ ఇది న్యాచురల్ కెలామిటీ. అంటే ఆ రోలర్ కోస్టర్ అయినప్పుడు థ్రిల్ అనిపిస్తుంది, అమ్మ పడిపోతున్నాం అనిపిస్తుంది. కానీ యు నో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫెటాలిటీ రేట్ ఈస్ వెరీ వెరీ లో. స్కై డైవింగ్ కూడా అంతే కదా, అంటే దేర్ ఆర్ అవును ఫెటాలిటీస్, ఒకటో ఇద్దరు చచ్చిపోతారు అవుట్ ఆఫ్ ఎన్ని. సో ఇది న్యాచురల్ ఫినామినా అంటే అదొక థ్రిల్ వేరే అని. సో అది నాకు అఫ్ కోర్స్ థ్రిల్లింగ్ ఈజ్ వాల్కెనో. ఓకే అండ్ మీ జాంబియా డైరీస్ అయితే చాలా బాగా ఇష్టం నాకు. ఎంతసేపు మాట్లాడితే టెస్ట్ వచ్చి 2 hours, 1 hour అయిపోయింది కదా, జనాలు బోర్ మీరు కొట్టలేదు. జనరల్గా ఐ డోంట్ థింక్ సో అండి, అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు అవునవును. వాళ్ళు. అవును, అంటే వాళ్ళకి బోర్ కొడుతుందేమో అని. నాకైతే పర్వాలేదు. అంటే ఇంకా ట్రావెల్ గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. అంటే నేను ఏజ్ ట్రావెలర్ కాబట్టి నాకు జనాలు అడిగితే చాలా మంది ఇక్కడ వచ్చి యూఎస్ లో అడుగుతారు అనమాట, నాకు ఒక 2 రోజులు ఇస్తావా, ఇట్లీ ప్లాన్ ఇస్తావా, ఇట్లీ ఎందుకు ఇప్పుడే చేసేద్దాం ప్లాన్ అని వాళ్ళకి ప్లాన్ రాసి ఇచ్చేస్తాను అప్పుడప్పుడు యాడ్ హాక్. సో అదొక థ్రిల్ అనమాట, బాగా అనిపిస్తుంది. ఇంత ట్రావెల్ చేశాను కదా మాత్రం చేయకపోతే అలా అని. ఆల్రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే ఓకే సో ఇదంతా అప్లోడ్ మీరు చేస్తారా? ఇదంతా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? నేను ఎడిట్ చేస్తాను, అంటే కంప్లీట్ గా ఐ సీ దట్ నాట్ మోర్ దాన్ 50 minutes అట్లీస్ట్. ఇప్పుడు 1 hour పైన No, no, అవుతుంది. అలా కాదు. యా, యూ షుడ్ అప్లోడ్ ద హోల్ థింగ్. జనాలకి నచ్చినప్పుడు ఆపేస్తారు కదా అలా. ఇట్స్ గుడ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ Okay. ఉంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ 5% దే విల్ వాచ్ ద హోల్ థింగ్, రైట్? అందుకని Yeah, యూ షుడ్ నాట్ ఎడిట్, that's జస్ట్ పుట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నేను ఒకసారి అలాగే okay. లైవ్ కాల్ ఏమో Uh-huh. 1 hour 40 minutes వెళ్ళింది. జనాలు కూడా ఓకే, స్టిల్ 400-500 మంది లాగిన్ అయి ఉన్నారు. సో కావాల్సిన వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మీకు అలాగా ఈవినింగ్, నాకు వర్క్ టైం కానీ మీకు ఓకే ఈవినింగ్ కదా. సో అవును. లెట్స్ మూవ్ ఆన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు జాంబియా డైరీస్ నేను చూసాను వీడియోస్ అంతకు ముందు విత్ ఆల్ ద లయన్స్ అండ్ ఆల్ వాక్. అది ఎలా, అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి? లైన్ ప్రాసెస్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా లైవ్ ఇక్కడ వరకే వచ్చిందనమాట. కొంత లైవ్ అనేది సేవ్ అవ్వలేదు సమ్ ఇష్యూ వల్ల, బట్ ఇట్స్ ఓకే. మేము మళ్ళీ ఇంకొక లైవ్ అయితే చేస్తాము, ఇప్పుడు కాదు, కొన్ని వీక్స్ తర్వాత, మేబీ 3 or 4 weeks తర్వాత. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఆ క్వశ్చన్స్ అడగండి. నేను ఆ క్వశ్చన్స్ అన్ని కన్సాలిడేట్ చేసి రవి గారిని డీటెయిల్గా ఆన్సర్స్ తెలుసుకుంటాను. ఓకేనా? మీకు ఈ వీడియో సిరీస్ వల్ల ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఏదైనా కొత్తది నేర్చుకుంటే మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. అలాగే రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా చేసుకోకపోతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.